ప్రస్తుతం మనతో పాటు మాజీ హోంమంత్రి సీనియర్ పొలిటీషియన్ మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎంత కుటుంబ సభ్యులందరూ వచ్చారు ప్రమాణ స్వీకారానికి. కానీ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మిస్ అయ్యారు అని చెప్పేసి అభిమానులు కానీ ఇటు టీడీపీ అనుచరులు కానీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ విష్ చేశారు, అఫ్ కోర్స్ అంతకు ముందు సపోర్ట్ చేయకపోయినప్పటికీ తర్వాత అయితే విష్ చేశారు ప్రియమైన మావయ్యకి అని చెప్పి ట్వీట్ చేశారు. అలాంటిది ఈ రోజు ఎందుకు కనిపించలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇంకో పక్క ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే ఆయన శిష్యుడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. కానీ ఆయన కూడా కనిపించలేదు. బికాస్ ఆఫ్ ఆయన కాంగ్రెస్ అని చెప్పా, లేకపోతే ఇండియా కూటమికి సంబంధించిన తన అని చెప్పేసా, ఏదైనప్పటికీ వీళ్ళిద్దరు కనిపించలేదని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. విశ్లేషకులు కూడా అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా క్లాషెస్ ఉన్నాయేమో జూనియర్ ఎన్టీఆర్కి అలా మావయ్యకి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు కొందరికి పొద్దుపోదు అనుకుంటా, ఏ ఒకటి మాట్లాడుతుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో లేడు, ఏదో ఇతర సినీ తారలు వచ్చినారు కాబట్టి ఆయన రావచ్చు. ఆహ్వానం పంపించింటారు, పిలిచింటారు. పిలిచినప్పుడు ఆయనకి ఏమన్నా పని ఉండిండొచ్చు, ఇతర కార్యక్రమాలు ఉండొచ్చు. ఏమి ఆయన ఊరుకుండే వ్యక్తి కాదు కదా, సినిమాల్లో నటించుతున్నారు. ఏ సినిమాలో ఉండారో ఇప్పుడు ఏదో ఒక సినిమా ఊటీలో చేస్తున్నారంట, ఊటీలోనో గోవాలోనో ఏదో ఒక సినిమా షూటింగ్ ఉంది. షూటింగ్ వదిలి వస్తే అటు నిర్మాతకు కానీ వాళ్ళకు కానీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇటువంటివన్నీ ఎన్ని విషయాలు ఉండొచ్చు, నేనేమో అవన్నీ కాదని లేను. కాకపోతే ఒకటి మనం గుర్తించాల్సింది ఏమిట్రా అంటే, ఆయన తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తానే వాళ్ళ మామగారికి గ్రీటింగ్స్ పంపించారు. అంతకంటే ఏం కావాలా? ఆయన చేసే ప్రతి పనికి ఈయన రాలేదు ఎందుకు అని అంటే అర్థం లేనిది పొద్దుపోని మాటలు ఆయన వరకు సంబంధించి అది విషయము. రెండోది, మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంది. అందులో అధిష్టాన వర్గం ఒకటి ఉంది వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రులు కారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులు స్వతంత్రులు కారు. ఇండియా కూటమికి ఇద్దరు అది ఆడ కూడా పిలవలేదు కదా, వాళ్ళు హాజరు కాలేదు కదా. ఇండియా కూటమి మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు, వీళ్ళు పిలవలేదని అన్నారు. అటువంటి పరిస్థితులు ఇండియా కూటమి మధ్య కూడుకొనినప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల వల్ల సన్నిహిత సంబంధాలు ఉన్నా, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన ఇండియా కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ను దాదాపు ఆహ్వానించకపోయి ఉండొచ్చు. ఆహ్వానించడం కూడా అంత మంచి సమంజసం కాదు. ఎందుకంటే వీళ్ళు ఆహ్వానించడం, ఆయన రాకపోవడము, ఆయన ఆహ్వానించకుండా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే అది ఇండియా కూటమి అనేది సపరేటు. ఈయనొక్కడు రేవంత్ రెడ్డి, ఈయన చంద్రబాబు నాయుడు అనుబంధం కాదు. ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉంది. ఇండియా కూటమిని పిలిచలే. ఇక్కడ కూడా ప్రభుత్వం ఫార్మ్ అవుతుండేది కూడా ఇండియా కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ అవుతుంది. కాబట్టి ఎట్లా హాజరవుతారని అందుకే వీళ్ళకి ఊసిపోని కబుర్లు కొందరు మాట్లాడుతుంటారు. ఇటువంటి జూనియర్ ఎన్టీఆర్ దేనా అంటే ఇదేనా అంతే, ఇది ఆబ్వియస్ కనపడుతుంది కదా. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు జగన్ ఓడిపోయారు, అది అంత దారుణంగా, అంటే 11 సీట్లు అంటే అది ఇంకా చాలా దారుణం, అంత వ్యతిరేకత ఉందా అని అనుకుంటవచ్చు. కానీ ఆయన ఓడిపోవడానికి ఆయన కుటుంబ సభ్యుల కారణం అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అందులో వైఎస్ షర్మిల కావచ్చు, సునీతమ్మ కావచ్చు, అటు విజయమ్మ కావచ్చు, ఎవరైనప్పటికీ వీళ్ళు ఒకవేళ మళ్ళీ కలిసి కట్టుగా పనిచేస్తే మళ్ళీ నెక్స్ట్ 2029కి ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం, ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? చాలా మంది ఇప్పుడు ఆయన అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు, ట్వీట్లు కూడా బాగా చేస్తారు. ఇది ఐపాత్రికల క్వశ్చన్. వారి మధ్య భేదాభిప్రాయాలకు చాలా విషయాలు ఉన్నాయి. ఒక రాజకీయం ఒకటే కాదు. నిన్న ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పోటీ పెట్టించారు షర్మిల గారు. కాంగ్రెస్ పార్టీ అంటే అది వేరే పార్టీ, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, వీరి కుటుంబానికి సంబంధం లేదు. అది జాతీయ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ ఉంది. ఆ పార్టీకి ఓట్ బ్యాంకు కూడా ఉన్నాయి కాబట్టి
ఆమె పెట్టిన దానివల్ల నష్టమా లాభం అనేది ఆమె రాజకీయం ఆమె చూసుకున్నది, ఆమె నిలబడింది. నిలబడినప్పుడు కొంత విశ్లేషణ చేసి చూస్తే ఆమె పెట్టిన దానివల్ల ఒక 24 సీట్లేమో తెలుగుదేశానికి లాభం పొందినారు అని. ఎందుకంటే మెజారిటీలు చూసి చెప్తాను అది ఇంతవరకు కరెక్టా కాదా అని కూడా తేలలేదులేండి. కాబట్టి ఆమె వల్ల ఈయన నష్టపోయినాడు అనేది కాదు. ఈ తీర్పు అనేది ఆయన పరిపాలన పట్ల వచ్చిన తీర్పే కానీ అందులో పరిపాలన పట్ల వచ్చిన తీర్పు అంటే కుటుంబంలో వచ్చిన విభేదాలు కూడా ఒక కారణం కావచ్చు, కాదనడం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను యొక్క క్యారెక్టర్ను కూడా చూస్తారు. పరిపాలన అనే దాంట్లో క్యారెక్టర్ అనేది కూడా ఒక భాగం. కుటుంబంలోనే ఇట్లుండే పరిస్థితులు ఈయన మమ్మల్ని ఏం రచిస్తారనేది ప్రజల్లో కలిగేదానికి ఉంటుంది అట్లాంటిది. అందుకే రాజు అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే తన కుటుంబ సమస్యలను వీలున్నంత వరకు చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత పెద్దకే ఉంటుంది, కుటుంబం పెద్దకే ఉంటుంది. వచ్చినాయి ఏదో ఆమె పక్క పార్టీలో చేరింది, పార్టీ కోసం పనిచేస్తుంది కానీ ఈయన కోసం పనిచేయరు కదా. ఇవి రేపొద్దున జరిగితే ఈ కుటుంబం వల్లనే కాదు కదా పార్టీ ఓడిపోయింది, ఆయన పరిపాలన పట్ల పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు రేపొద్దున ఈయన పరిపాలన బాగలేకుంటేనే నెగిటివ్ ఓటు ఆయనకు వస్తుంది, లేకపోతే ఎట్లా చెప్తారు? ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు జగన్ ఓడిపోయారు, అది అంత దారుణంగా, అంటే 11 సీట్లు అంటే అది ఇంకా చాలా దారుణం, అంత వ్యతిరేకత ఉందా అని అనుకుంటవచ్చు. కానీ ఆయన ఓడిపోవడానికి ఆయన కుటుంబ సభ్యులే కారణం అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అందులో వైఎస్ షర్మిల కావచ్చు, సునీతమ్మ కావచ్చు, అటు విజయమ్మ కావచ్చు, ఎవరైనప్పటికీ వీళ్ళు ఒకవేళ మళ్ళీ కలిసి కట్టుగా పనిచేస్తే మళ్ళీ నెక్స్ట్ 2029కి ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం, ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? అంటే చాలా మంది ఇప్పుడు ఆయన అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు, ట్వీట్లు కూడా బాగా చేస్తారు. ఇది ఐపాత్రికల క్వశ్చన్. వారి మధ్య భేదాభిప్రాయాలకు చాలా విషయాలు ఉన్నాయి. ఒక రాజకీయం ఒకటే కాదు. నిన్న ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పోటీ పెట్టించారు షర్మిల గారు. కాంగ్రెస్ పార్టీ అంటే అది వేరే పార్టీ, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, వీరి కుటుంబానికి సంబంధం లేదు. అది జాతీయ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ ఉంది. ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ కూడా ఉన్నాయి కాబట్టి ఆమె పెట్టిన దానివల్ల నష్టమా లాభం అనేది ఆమె రాజకీయం ఆమె చూసుకున్నది, ఆమె నిలబడింది. నిలబడినప్పుడు కొంత విశ్లేషణ చేసి చూస్తే ఆమె పెట్టిన దానివల్ల ఒక 24 సీట్లేమో తెలుగుదేశానికి లాభం పొందినారు అని. ఎందుకంటే మెజారిటీలు చూసి చెప్తాను అది ఇంతవరకు కరెక్టా కాదా అని కూడా తేలలేదులేండి. కాబట్టి ఆమె వల్ల ఈయన నష్టపోయినాడు అనేది కాదు. ఈ తీర్పు అనేది ఆయన పరిపాలన పట్ల వచ్చిన తీర్పే కానీ అందులో పరిపాలన పట్ల వచ్చిన తీర్పు అంటే కుటుంబంలో వచ్చిన విభేదాలు కూడా ఒక కారణం కావచ్చు, కాదనడం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను యొక్క క్యారెక్టర్ను కూడా చూస్తారు. పరిపాలన అనే దాంట్లో క్యారెక్టర్ అనేది కూడా ఒక భాగం. కుటుంబంలోనే ఇట్లుండే పరిస్థితులు ఈయన మమ్మల్ని ఏం రచిస్తారనేది ప్రజల్లో కలిగేదానికి ఉంటుంది అట్లాంటిది. అందుకే రాజు అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే తన కుటుంబ సమస్యలను వీలున్నంత వరకు చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత పెద్దకే ఉంటుంది, కుటుంబం పెద్దకే ఉంటుంది. వచ్చినాయి ఏదో ఆమె పక్క పార్టీలో చేరింది, పార్టీ కోసం పనిచేస్తుంది కానీ ఈయన కోసం పనిచేయరు కదా. ఇవి రేపొద్దున జరిగితే ఈ కుటుంబం వల్లనే కాదు కదా పార్టీ ఓడిపోయింది, ఆయన పరిపాలన పట్ల పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు రేపొద్దున ఈయన పరిపాలన బాగలేకుంటేనే నెగిటివ్ ఓటు ఆయనకు వస్తుంది, లేకపోతే ఎట్లా చెప్తారు? ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.